ఇల్లు చీపురు తీసుకొని మామూలుగా తుడవట్లా, అలా గట్టిగా తుడుస్తా ఉంటే నా చెయ్యి అంతా వాసిపోయి ఎర్రగా కందిపోయిందండి. కందిపోతే నాకు దేవుని స్వరం వినబడతా ఉంది. అవునా, నిజమా? ఏమనంటే, నువ్వు చీపురు కార్నర్ కి పట్టుకున్నావు, నువ్వు కొంచెం కిందకి పట్టుకో అని వినబడుతుందండి. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, కిందకి పట్టుకోగానే నాకు చాలా ఈజీ అయిపోయింది, చాలా త్వరగా పని అయిపోయింది, చేతి ఎర్రగా కందిపోయిందంతా తగ్గిపోయింది. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఏంటక్క, చీపురు కట్ట ఎలా కాదు అలా పట్టుకోవాలని చెప్పాడా ప్రభు? ఏంటి మరీ అంత ఖాళీగా ఉన్నాడా దేవుడు? ఏంటి చీపురు కట్ట ఎలా పట్టుకోవాలో చెప్పి ఎంత ఖాళీగా? అప్పుడు నాకు అనిపించింది, నా చెయ్యి కూడా కందడం దేవుడికి. ఏంట్రా ఇది? ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద వే కాదు, ఏసయ్యా మా ఏసయ్యా, ఏసయ్యా మా ఏసయ్యా, అంతా నీవే ఏసయ్యా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతాను, మీరేం చెప్తారు? కరోనా టైంలో యేసు ప్రభు ఏం చేసిండని అడుగుతాం, మీరేం చెప్తారు అంటున్నా. కుంపతీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కుంపతీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని. డిగ్రీ చదువుతున్న టైంలో 2 గంటల ప్రయాణం. నా కాలేజ్ 8ంటికే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి ఒక పీరియడ్ కూడా అయిపోయింది. ఫస్ట్ క్లాస్ అసలు నేను అటెండ్ అవ్వట్లేదు. ఆ అటెండ్ అయ్యే క్లాస్ కూడా మ్యాథ్స్ క్లాస్. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఈ క్లాస్ అన్నా మారవాలయ్యా. ప్రిన్సిపల్ సార్ ద్వారా దేవుడు ఏం కార్యం చేశారంటే, ఆ ఫస్ట్ పీరియడ్ ని నా కోసం మార్చేసి 3rd పీరియడ్ వేయడానికి దేవుడు సహాయం చేశారు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఫస్ట్ పీరియడ్ ని మ్యాథ్స్ సబ్జెక్ట్ ని తీసేసి 3rd పీరియడ్ వేశారు. అయినా అక్క, అప్పుడైనా ఫస్ట్ పీరియడ్ పోతుంది కదా. మ్యాథ్స్ పీరియడ్ 3rd పీరియడ్ అయ్యింది అంతే. ఫస్ట్ పీరియడ్ టైం అదే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. అరే ఏంట్రా ఇది? రై, సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ఏం జరిగింది నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవట్లేదా? అవట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదా? ఎప్పుడు అదే పాత 10 రూపాయల ఆర్టిస్టులు ఏంటి పాస్టర్ జీ? కొత్త వాళ్ళని రానివ్వండి, మిగతా ఆర్టిస్టులకి ఛాన్స్ ఇవ్వండి. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అవట్లేదా? అద్భుతం, ఫంటాస్టిక్. అవతలకి కళ్ళు మూసిపోయింది. ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. గట్టిగా చెప్పగలరా?
అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏంటి గురుగారు? ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎన్ని 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 దారుణాలు సార్. ఓడియమ్మ బోనాలు, జాతరలు, ఊరేగింపులు ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా డైరెక్ట్ హిందూ మతంలోనే ఉండొచ్చు కదరా. అయినా ఇవన్నీ చూస్తుంటే కొన్నాళ్ళకి యేసు ప్రభునే హిందూ మతంలోకి మార్చేస్తారేమో అనిపిస్తుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను ఒక ఏఎన్ఎం గా జాబ్ చేస్తున్నాను. నా శాలరీ 60,000 అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ నా శాలరీ అంతా ఏంటంటే హాస్పిటల్కి మందులకి అయిపోతుంది. చేతపడడం వల్ల మా ఆయన గారు నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. నా కూతురు కూడా చనిపోయారు, కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. చెప్తాడు వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? అప్పుడు లైవ్ లోనే నేను చాలా డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. చాలా డేకురుకుంటూ అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అలాంటి బాధలు అనమాట. కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఊపిరితిత్తులు 2 పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి 120 kgs బరువు అనమాట. ఇంతకు 3 ఇంతల లావుగా నేను ఉండేదాన్ని నేను వాడే మెడిసిన్స్ వల్ల. ఆ రోజు నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైటే చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేని దాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి. అగరబత్తి కాదు, ఏది నోటుకొస్తే అది మాట్లాడక. దేవునికి స్తోత్రం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడికి వెళ్ళిపో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో చూస్తూ ఒక్కసారన్నా నవ్వుతే వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ అరాజకాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కామెంట్ బాక్స్ పగిలిపోవాలి. సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.